అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాబోయే లోకల్ వార్లో విజయం తమదే అంటున్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ప్రతి ఎన్నిక తమ పాలనకి రిఫరెండమే అంటున్నారు. కేటీఆర్ మాటల్ని ఎవ్వరూ పట్టించుకోరని, రిజర్వేషన్లపై బీజేపీ మళ్లీ కొత్త వాదం తీసుకొస్తోందన్నారు మంత్రి వాకిటి. దీనిపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. చెప్పండి, మొత్తానికి నోటిఫికేషన్ సంబంధించి మాకు పండుగ వచ్చింది. మాకు దసరా ఈసారి 3 రోజుల ముందే వచ్చింది. ఆ పండుగని అందరూ కూడా గ్రామాలలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ రిజర్వేషన్ ప్రక్రియ అందరూ కోరుకుంటున్నారు. దుర్గామాత ఆశీర్వాదం వల్ల ఇది ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందు కొనసాగించాలని చెప్పి ప్రతి ఒక్క బీసీ బిడ్డ కోరుకుంటున్నాడు. ఖచ్చితంగా అదే జరుగుతుంది నేను కూడా అనుకుంటున్నాను, భావిస్తూ ఉన్నా. ఇంకెవరైనా దీనికి అడ్డం వస్తే కూడా వాళ్ళకు మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేసి దీన్ని అడ్డుకోవద్దని తెలియజేస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఇది తప్పించే మాకు బీసీ బిడ్డలకు ఇంకా వేరే మార్గం లేదు. బీసీ బిడ్డలకు మార్గం లేదని మేమేమో ఎస్సీలను, ఎస్టీలో, ఇతరత్ర కులాలను ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. ఎవరి నోటికాడి ముద్దను గుంజడం లేదు. మాకు వచ్చిన ముద్ద ధైర్యం చేసి నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారు, ఆలోచన రాహుల్ గాంధీ గారు ఇది తీసుకున్న నిర్ణయాన్ని దయచేసి మా కాడికి నోటికాడి ముద్ద మభ్యపెట్టడానికి కోసం మాత్రమే ఇలా చేస్తున్నారనేది బీఆర్ఎస్ వాదన. ఏ విధంగా మీరు మీడియా వాళ్ళు మాకు వారధి, మీరే చెప్పాలి. ఏ విధంగా, ఏం బేసిస్లో అంటావు నువ్వు? ఏం బేసిస్లో అంటావు? రిజర్వేషన్ ప్రక్రియ మేము కట్టుబడి ఉన్నాం. ఈరోజు దాని ప్రకారంగా షెడ్యూల్ రిలీజ్ అయింది. మేము కట్టుబడి లేకపోతే ఆట ఆడింటే నువ్వు ఆ మాట అనాలి. ఇప్పుడు మీరెక్కడ ఉన్నారో ముందు నిర్ణయం చేసుకోండి. సేమ్ టైం భారతీయ జనతా పార్టీ కూడా ఈ బీసీ బిడ్డల ఆగ్రహానికి గురి కావద్దు. దయచేసి ఇటువంటి అవకాశాన్ని నోటికాడి ముద్దను గుంజొద్దు. మీరు సహకరించమని కోరుతూ ఉన్నాం. ఎవరి తరిమి కొట్టిన 2 ఏళ్ల కింద తెలుసు. ఇప్పుడు మళ్ళీ రేపు లోకల్ బాడీస్లో ఎట్లా ఎవరు తరిమి కొడతారు, ఏం చూసి తరిమి కొడతారు, దేని చూసి? మేము కొత్త కోపాలను కాళ్ళు ఇచ్చినందుక, ఒక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినందుక, సన్నబియ్యం ఇస్తున్నందుక, లేకుంటే మనము డైట్ ఛార్జెస్ పెంచినందుక, దేనికోసం తరిమి కొడతారో ప్రజల్లో పోదాము. తరిమి కొట్టని మాట్లాడదాం కదా. మీరు మాట చమత్కారంతోనే 10 సంవత్సరాలు చేశారు. మీరు ఏమనుకున్నారంటే ఇక ప్రపంచం మా అంత మాటకారితనం, మా అంత తెలివితనం ఎవరికి లేదనుకున్నారు. కానీ మాట కాదు, కావాల్సింది చేత. ఈ ఎన్నికలు అనేది మీరు కాంగ్రెస్ పార్టీ గురించి చేస్తుంది. ఈ ఎన్నికలు అనేవి మీ కాంగ్రెస్ పార్టీకి 2 ఏళ్ల పాలనకి రెఫరెండంగా భావించవచ్చు. ప్రతి ఎలక్షన్ కూడా ఆ విధంగానే అనుకోవాల్సింది. ఆ సమయం, ఆ పద్ధతులు, లోకల్ బాడీసు, పార్టీతో పాటు వ్యక్తుల మీద పోయే ఎలక్షన్ ఇది. 100% మేము కూడా 2 సంవత్సరాల్లో ఏం చేయగలిగామనేది ప్లాట్ఫామ్ ఇస్తే చెప్పాలని గట్టిగా ఉన్నాం. మొత్తానికైతే రిజల్ట్స్ ఖచ్చితంగా మా వైపే ఉంటాయి. మేము చేసినటువంటి పనులే మమ్మల్ని నిలబెడతాయని చెప్పి ఎవరు అడ్డుపడినా ఏదైతే తీసుకున్న నిర్ణయం అయితే కట్టుబడి ముందుకెళ్తామని కూడా అటు వాకిటి శ్రీహరి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ రంగతో అశోక్, TV9 హైదరాబాద్.